అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మన ప్రభు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం దేవుడు పెట్టాడు. నేటి వాగ్దాన భాగం ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయంలో 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యం అంతటిలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నువ్వు చేయబోయే కార్యం అంతటిలోనూ నువ్వు చేయబోయే ప్రయత్నం అన్నిటిలోనూ దేవుడు తోడినీడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తానంటున్న ఈరోజు వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము ఆశీర్వదించబడాలంటే, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. అంటే పని చేయడం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఉద్యోగం లేదండి, ప్రార్థన చేసే ఉద్యోగం కావాలని మరలా నువ్వు కంపెనీల దగ్గరకు వెళ్ళాలన్నా లేదా, ఇంటర్వ్యూకి పోవాలన్నా వద్దా, పని చేయాలి, ప్రయత్నం చేయాలి. 2-3 కంపెనీలు కాదు, 4 కంపెనీలు కాదు, 5 కంపెనీలు కాదు, ఇలాగ వెతకాలి. ఏ కంపెనీ మంచిది, ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయని ప్రయత్నం చేయాలి. మనం వెతకాలి, పని చేయాలండి. ప్రార్థన చేసి ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం ఎట్లా వస్తుంది చెప్పండి? గర్భఫలం లేదా? కొన్ని డాక్టర్లు సంప్రదించాలి మనం. వాళ్ళు కొన్ని సజెషన్స్ మనకు చెప్తారు, కొన్ని మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం అయింది చెక్ చేసి చెప్తారనమాట. అలా గర్భం లేదు ప్రభా, నాకు గర్భఫలం ఇవని దేవుడిచ్చి బహుమానం గర్భఫలం అయినా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ఎక్కువ లావుగా ఉంటే కొద్దిగా బాడీ తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. చాలా వీక్గా ఉంటే కొన్ని మనము ఆహార పదార్థాలు తిని కొంచెం బలం పొందుకోవాలి. ఇలాగ డాక్టర్స్ అనేక సజెషన్ ఇస్తారు కదా. ఈరోజు ఎంతమంది గర్భం లేక బాధపడుతున్నారో, ఎంతమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారో ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి, పని చేయండి. మరి ఇస్సాకు మనకు నేర్పించింది ఏంటంటే, చూడండి, ఆదికాండంలో 26వ అధ్యాయము 12వ వచనంలో, ఆదికాండము 26:12 వచనంలో, ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. దేవుడు అతను ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను. హల్లెలూయా. చూసారా, ఆ దేశం ముందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. మరి ఈరోజు మనము వ్యాపారంలో లాభసాధనం కావాలి ప్రభు అంటున్నావు కదా, మరి పొలానికి నీళ్ళు కట్టు, మరి దున్నాలి, దాన్ని బాగా పదును చేసి దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనం వేసిన తర్వాత దానికి కాపుదల కూడా కావాలి. కాపుదల ఉండి కాపాడి ఫలం పంట ఇచ్చిన దాకా కూడా మనకు దాన్ని కాపాడుకుంటూ వస్తే ఆ సంవత్సరం దేవుడు మనం 100 ఆశీర్వదిస్తాడు. నువ్వు పంట ఇంటికి తెచ్చుకుంటావు. కాబట్టి పని చేయాలి, ప్రార్థన చేయి, పని చేయి. నీ ప్రయత్నం అంతట్లో దేవుడు నీకు తోడేండుగా ఉండి నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? ప్రయత్నం చేయి, దేవుడు నీకు తోడేండుగా ఆశీర్వదిస్తాడు. కష్టపడు. ఇలాగా అనేక విషయాల్లో కూడా చూడండి, వ్యాపార విషయంలో కానీ, ఇల్లు కట్టడం విషయంలో కానీ, ఇలాగ ప్రతి విషయంలో కూడా మనము కష్టపడి పని చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, మనకు మంచి జ్ఞానం ఇస్తాడనమాట. ఎలాగ మనం ఆశీర్వించబడాలి, ఎలాగ పని చేయాలి అనేటువంటి జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి మనం సోంబేరులుగా మరి ఇంటికాడ కూర్చొని ఉంటే, ప్రయత్నం చేయకుండా, నన్ను దేవుడు ఆశీర్వదించలేదు, ఏ సహాయం నాకు చేయలేదు దేవుడు ప్రార్థన చేసినా కూడా అని మనం దేవుని దూషించకూడదు, దేవుని తప్పుగా మాట్లాడకూడదు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పని చేయి, దేవుడు నీకు తోడునీడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు ఎంతమందికి ఉద్యోగం లేక బాధపడుతున్నారో వెళ్ళు, కంపెనీ మన కోసం రెడీగా ఉన్నాయి. దేవుడు నీకు ఏదో కంపెనీలో మంచి ఉద్యోగం పెట్టినాడు, ప్రయత్నం చేయి, వెళ్ళు. ఇలాగా వ్యాపారమా, మరి ప్రయత్నం చేయి, ఏదో ఒక వ్యాపారం చేయాలని ప్రయత్నం చేయి, కష్టపడు. దేవుడు నిన్ను ఆ ప్రయత్నాన్ని 100 ఫలింపు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పవాణిగా చేస్తాడు. ఇస్సాకు చేసినట్టు. ఇస్సాకు దేవుడే కదా మన దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఎంతో మంచిది. పని కూడా చేయాలి. ప్రయత్నం లేకుండా, మనం ప్రయత్నం చేయకుండా ఏది కూడా మనం ఆశీర్వాదం పొందుకోలేము. ప్రయత్నం చేయడం నేర్చుకోవాలి మనం కదా. మరి కొంతమంది అధిక తెలివి చూపిస్తారు, అధిక జ్ఞానం, తెలివి చూపిస్తారు. దేవుడు ప్రార్థన చేస్తే అన్ని ఇంటికి తీసుకొని వేస్తాడు అనుకుంటారు కదా. అది తప్పుగానే. దేవుడు ఇవ్వాల్సిన వాడు ఇస్తాడు, కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు
ప్రయత్నం కూడా చేయి అంటున్నాను అనమాట. నువ్వు చేయి ప్రయత్నం అంతలో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నీకు తోడైంటాడు దేవుడు, అండగా ఉంటాడు దేవుడు, మనకి ఆశీర్వదిస్తాడు, దాన్ని ఫలింపు చేస్తాడు. నువ్వు విత్తనమై దాన్ని మొలకెత్తించేది నా పని దేవుడు అన్నాడు కదా. కాబట్టి మనము ఇస్సాకు వలె కష్టపడి నేర్చుకోవాలి, పనిచేయడం నేర్చుకోవాలి. యాకోబుడు ఎంతో కష్టపడ్డాడు, దేవుడు అతను ఆశీర్వించాడు. అలాగా మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. ఈరోజు నువ్వు ప్రయత్నం చేయకుండా ప్రార్థన చేసి అలసిపోయావేమో, ఈరోజు దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మరి నీకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, గర్భఫలం లేదా, ఇంకా నువ్వు ఆశీర్వించబడాలని అనేక ప్రయత్నాలు చేయకుండానే ఉంటున్నావా? అనేక ప్రయత్నాలు చేయి. ఏదో ఒక పని దేవుడు సఫలం చేస్తాడు, దేవుడు ఏదో ఒకటి నీకు సక్సెస్ చేస్తాడు దేవుడు అద్భుతంగా. నువ్వు గొప్ప కూడా అయిపోతావు. ఇదనము ఈ వాగ్దానం చూసి ఊరుకుండకు. దేవుడు చెప్పినట్లు ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, పని కూడా చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్నా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయడం నేర్చుకోవాలి. మనం లైక్ చేయడం నేర్చుకోవాలి. దేవుడు మీ కుటుంబాలని తోడైండి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మీరు ఇచ్చిన మంచి వాగ్దానం బట్టి వందనాలు ప్రభువా. మరి మేము చేయ ప్రయత్నం అంతట్లో కూడా తోడు నీడగొండి ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. మేము చేయ కార్యం అంతట్లో కూడా మరి తోడు నీడగొండి మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఈరోజు నాయన ప్రభువా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రభువా, వాళ్ళ కార్యం అంతట్లో నువ్వు తోడు నీడగొండి సఫలం చేయండి. నిరంతరంగా ఆశీర్వించండి. ఇస్సాకును ఆశీర్వదించినట్లు ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఉద్యోగం లేని వారిని, వ్యాపారం లేని వారిని, గర్భఫలం లేని వారిని, సమస్యలు ఉన్న వారిని, అనారోగ్య సమస్యలు ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి ప్రతి విషయంలో కూడా ఆయన ప్రభావ ప్రయత్నం అంతట్లో కూడా తోడు నీడగొండి సఫలకృతం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా తోడు నీడగొండి జ్ఞానం తెచ్చేయండి, జ్ఞాపశక్తి తెచ్చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న పరలోకపు తండ్రి, ఆమేన్.